హాయ్ ఫ్రెండ్స్, ఈ జూన్ నెల మొదలయ్యి 10 రోజులు కూడా అవ్వలేదు. ఈలోగానే మనం ఎన్నో సాడ్ న్యూస్లు వినాల్సి వస్తుంది. ఒక పక్క బెంగళూరులో జరిగిన స్టాంపీడ్ వల్ల 11 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతే, మరొక పక్క ఈ మేఘాలయ హనీమూన్ కేస్. ఇవే చాలా దారుణం అనుకుంటే, ఈ జూన్ 12వ తారీఖున అహ్మదాబాద్లో 242 మంది ఉన్న ఏరోప్లేన్ టేకాఫ్ అయిన 2 నిమిషాలకే అర్ధాంతరంగా కూలిపోయింది. నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఇన్సిడెంట్ జరిగి 3 గంటలు అవుతుంది. ఈ పాటికే 150 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అండ్ మిగిలిన వాళ్ళ ఆచూకీ ఇప్పటికి కూడా దొరకలేదు. అసలు ఈ జూన్ 12వ తారీఖు అనేది ఏవియేషన్ హిస్టరీలోనే ఒక బ్లాక్ డే కింద మిగిలిపోతుంది. అసలుకి ఏం జరిగిందంటే, ఎయిర్ ఇండియా యొక్క బోయింగ్ 787 డ్రీమ్ లీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 1:39 టేకాఫ్ అయ్యింది. ఈ ఫ్లైట్ లండన్లో ఉండే గాట్విక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి. 242 మంది ఉన్న ఈ ఎయిర్ప్లేన్లో 230 మంది ప్యాసింజర్స్ మరియు 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో 139 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్ వాళ్ళు మరియు ఒక కన్నడ పర్సన్ ఉన్నారు. ప్లేన్ స్టార్ట్ అయ్యి 5-6 నిమిషాల్లోనే పైలట్ నుంచి మేడే సిగ్నల్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి వచ్చింది. ఒకవేళ ప్లేన్ ఎయిర్లో ఉన్నప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ అయినా, ఫ్లైట్లో మంటలు అంటుకున్నా, ఎవరికైనా ఆరోగ్యం విషమించినా పైలట్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఒక సిగ్నల్ అందిస్తాడు. దాని కారణంగా వాళ్ళు ప్లేన్లో ఉన్న ప్రాబ్లం గురించి తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటారు. దీన్నే మేడే అని అంటారు. అయితే 5-6 నిమిషాల్లోనే ఈ పైలట్ నుంచి మేడే సిగ్నల్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి రావడంతో వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఆ సిగ్నల్ వచ్చిన కొన్ని సెకండ్స్లోనే పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండే మెగానీ నగర్ అనే ఏరియాలో ఒక డాక్టర్స్ హాస్టల్ వద్ద ఈ ప్లేన్ నేరుగా గుద్దుకుంది. ఇదే ఒక దారుణమైన సంఘటన అనుకుంటే, ఇక్కడ మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు ఏర్పడిన మంటలు ఆ హాస్టల్ మొత్తానికి పాకి అందులో ఉన్న డాక్టర్స్ కూడా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఒక్క సెకండ్ గ్యాప్లో జరిగిపోయింది. 1:38 ప్లేన్ టేకాఫ్ అవుతే అది జరిగిన 2-3 నిమిషాల్లోనే ప్లేన్ క్రాష్ జరగడం, దాని కారణంగా హాస్టల్లో ఉన్న ఎంతోమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, ఇదంతా ఒక్క కలలా జరిగిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన కొన్ని మినిట్స్లోనే ఫైర్ ఇంజన్స్, ఎన్డీఆర్ఎఫ్ ఇలా వీళ్ళందరూ వచ్చి వీలైనంత వరకు ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కారణంగా తీవ్రంగా గాయపడిన కొంతమందిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ ఇంకా చాలామంది యొక్క బాడీలు కూడా దొరకలేదు. వాళ్ళ గురించి ఇంకా వెతుకుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ప్రాణాలు కాపాడడానికి ఎంత ప్రయత్నించినా దాదాపు 150 మంది వరకు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా చికిత్స పొందుతున్నారు మరియు వాళ్ళ పరిస్థితి కూడా ఎంతో విషమించి ఉంది. ఈ విషయం మీద నరేంద్ర మోడీ గారు సంతాపం వ్యక్తం చేసి వీలైనంత త్వరగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఆజ్ఞాపించారు. ఇలా ఒక ఏవియేషన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కంట్రీకి వరల్డ్ ఏవియేషన్ హిస్టరీలో రెప్యుటేషన్ పడిపోద్ది. కేవలం ఆ కంట్రీ యొక్క నెగ్లిజెన్స్ మరియు ఇంప్రాపర్ మెయింటెనెన్స్ వల్ల మనుషులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారనే ఒక ఒపీనియన్ మిగిలిన కంట్రీస్కి క్రియేట్ అవుతుంది. దీని కారణంగా టూరిజం కూడా డౌన్ అవుతుంది. సో ఫైనల్గా అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. రీజన్ అయితే మ్యాక్సిమం ఇంజిన్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ జరిగే రిపోర్ట్ వచ్చే వరకు మనం అది కూడా కన్ఫర్మ్గా చెప్పలేము. ఈ మొత్తం ప్రమాదంలో బాధితులుగా ఉన్న వాళ్ళకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చేకూరాలని దేవుణ్ణే కోరుకుందాం. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.